ఓ చిన్నబుజ్జి, నాకే భయం అవుతుందిరా నాయన. ఈ పిల్ల చూసి ఏమన్నా అనగాల? ఏమనవా? అమ్మ ఏమంటలేదుగా. నీకు తెలుసా ఏమన్నదని? నీకు తెలుసా రా ఏమన్నదని? ఏ దత్తు, ఓహో ఇప్పుడు నువ్వు ఉంటావు. ఇక నువ్వు ఉంటావు దత్తు దోస్తు, ముపాస దోస్తు. ఇప్పుడు నువ్వు తన దగ్గర ఫస్ట్ కూర్చున్నావని ఇప్పుడు దత్తు వచ్చి కూర్చుండి. ఇంకా ఓ చిన్నబుజ్జి, ఇక్కడ రా. నువ్వు చిన్నబుజ్జి అక్కడికి వెళ్ళకు, ఇక్కడ రా. ఇక్కడ ఇక్కడ. అమ్మో మంచిదే రో చిన్నబుజ్జి కూడా. మంచిదే మంచిదే. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఏమనట్లేదుగా నిన్ను. మీరే విన్ అయ్యారు ఇప్పుడు. మీరే విన్నురా నువ్వు. ఎందుకంటే నిన్నెవ్వరు ఏం అనట్లేరంటే ఇది చాలా గుడ్ జాబ్ అనమాట. అంటే నీది మంచి మనసు అనమాట. నీది పిల్లి మనసు కాదు, మానవత్వం ఉన్న మంచి మనసు. అందుకే నిన్ను ఎవ్వరు ఏమనట్లేరు. ఎంత బద్ధ శత్రువులైనా నిన్ను మిత్రువుల్లా చూసుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు గిన్నీస్ బుక్లోకి ఎక్కవలసింది. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల కూడా నిన్నేమనట్లేదంటే నీ స్వభావం చాలా మంచిది. వెరీ గుడ్. షేక్ హ్యాండ్. గెలవంగానే అహంకారం పోవద్దు, ఎంబడే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అహంకారం పెరిగితే మళ్ళీ నేలకొంచేస్తారు తెలుసా. అట్లా కూడా ఉంటుంది. ఎంత పైకి ఎదిగినా ఎదుటివారిని చూడంగానే నమస్కారం పెట్టే సంస్కారాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అర్థమైందారా? అర్థమవుతుంది అర్థమవుతుంది. నీ మంచితనమే నిన్ను మహారాజుని చేస్తుంది. నీకు ఇప్పుడు ఈమె కావాల. ఎటువంటి సమస్యలనైనా ఎటువంటి వాళ్ళనైనా ఎదుర్కొనే ముపాసకి జై. ఎటువంటి శత్రువులనైనా తెలివితోటి ఎదిరించే ముపాసకు జై. నువ్వే జై అనొద్దురా, నేను జై అనాలి. అట్లా నువ్వు తోకతోటి కరెక్ట్ ఇట్లా అనాలి. ముపాసకు జై అనగానే నీ తోక పైకి లేపాలి. సరే సరేరా. నేను ఊకే అన్నా, నేను ఊకే జై అంటనా ఏమన్నా? నేను ఊకే జై అన్నా ఒకటే చారంట. నేనేమన్నా నీకు అసిస్టెంట్ ఉన్నారా? అప్పుడు నేను అసిస్టెంట్ని కాను, అమ్మని. అమ్మవైతే డిస్టర్బ్ చేయొద్దారా? చేయొద్దా? అప్పుడు నేను అమ్మనైనా నేను మీతో ఆడుకుంటారా? సరే, నువ్వు ఆడుకోమన్నప్పుడే ఆడుకుంటలే. సరే ఇక పండుకో, నువ్వు రెస్ట్ తీసుకో. చాలా కష్టపడి ఇటువంటి పోటీల్లో గెలిచినందుకు నీకు గోల్డ్ తీస్తా. కానీ గోల్డ్ ధర చాలా పెరిగిందిరా. మళ్ళీ వేసుకొని బయట తిరుగుతా, దొంగలు ఎత్తుకుపోతారు. దొంగలను కొడతావు. చిన్న తండ్రి.